తమిళనాడు రాజకీయాల్లో అసాధారణ సంఘటనలు జరుగుతున్నాయి. కెప్టెన్ విజయకాంత్ స్థాపించిన డిఎండికే పార్టీ తాజాగా స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకే కూటమిలో చేరింది. కాగా విజయకాంత్ బతికినంతకాలం స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకేను వ్యతిరేకించారు. ఇదిలా ఉంటే కిందటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డిఎంకే కూటమి నుంచి విజయకాంత్ పార్టీ పోటీ చేసింది. కాగా తాజాగా డిఎండికే రాజకీయంగా యూటర్న్ తీసుకుంది. తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. దివంగత నేత సినీ నటుడు విజయకాంత్ స్థాపించిన డిఎండికే పార్టీ తాజాగా ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకే కూటమిలో చేరింది. కాగా 2023 డిసెంబర్లో విజయకాంత్ చనిపోయారు. అప్పటినుంచి డిఎండికే కార్యకలాపాలన్నీ ఆయన సతీమణి ప్రేమలత ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. కాగా ప్రేమలత సారథ్యంలోని డిఎండికే పార్టీ డిఎంకే అధినేత స్టాలిన్ సాదరంగా తమ కూటమిలోకి ఆహ్వానించారు. ఎన్నికలు తరుముకొస్తున్న కీలక సమయంలో సోదరి సమానురాలైన ప్రేమలత తమ కూటమిలోకి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారాయన. ఇక నుంచి తమిళనాడు అభివృద్ధిలో డిఎండికే అధినేత్రి ప్రేమలత కూడా భాగస్వాములు కాబోతున్నారని స్టాలిన్ వ్యాఖ్యానించారు. కాగా తమిళనాడు రాజకీయాల్లో ఇదో అసాధారణ విషయం. విజయకాంత్కు తమిళనాడు సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. పోలీస్ అధికారి పాత్రలకు విజయకాంత్ ఆయన పెట్టింది పేరు. సినీ హీరోగా బిజీగా ఉన్నప్పుడే రాజకీయాల పట్ల ఆయన ఆసక్తి కనబరిచేవారు. ఈ నేపథ్యంలో 2005 సెప్టెంబర్లో డిఎండికే పేరుతో విజయకాంత్ ఓ ప్రాంతీయ పార్టీని స్థాపించారు. అయితే విజయకాంత్ నాయకత్వంలో డిఎండికే మొదట్నుంచి డిఎంకే వ్యతిరేక శిబిరంలోనే కొనసాగింది. కిందటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డిఎంకే కూటమిలో భాగస్వామ్య పక్షంగా డిఎండికే పోటీ చేసింది. అయితే తాజాగా డిఎండికే యూటర్న్ తీసుకుంది. డిఎంకేతో మైత్రికి స్నేహహస్తం చాటింది. కాగా విజయకాంత్ డిఎండికే తరపున 2 సార్లు తమిళనాడు శాసనసభకు ఎన్నికయ్యారు. 2011లో తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 29 నియోజకవర్గాల్లో డిఎండికే విజయం సాధించింది. అంతేకాదు అసెంబ్లీలో డిఎండికే పార్టీయే ప్రధాన ప్రతిపక్షమయ్యింది. 2011 ఎన్నికల తర్వాత అప్పటి కరుణానిధి నాయకత్వాన గల డిఎంకే 3వ స్థానానికి పరిమితమయ్యింది. ఒక దశలో డిఎంకే అన్నా డిఎంకే తర్వాత బలమైన ద్రవిడ పార్టీగా తమిళనాట విజయకాంత్ నాయకత్వంలోని డిఎండికే పేరు తెచ్చుకుంది. 2021లో అసెంబ్లీ ఎన్నికల్లో డిఎండికే ఘోరంగా పరాజయం పాలయ్యింది. కనీసం ఒక్క సీట్ కూడా గెలుచుకోలేకపోయింది. కాగా డిఎండికే చేరికతో డిఎంకే బలోపేతం అయ్యిందని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తమ పొత్తు కొనసాగుతుందని డిఎంకే అధినేత స్టాలిన్ ఇటీవల ప్రకటించారు. అయితే సదరు పొత్తు ఎన్నికల వరకే పరిమితమని ఆయన తేల్చి చెప్పారు. కాగా 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ డిఎంకే కాంగ్రెస్ కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే డిఎంకే కూటమిలో ఇప్పటికే అనేక చిన్న ద్రవిడ పార్టీలు కూడా ఉన్నాయి. అలాగే సిపిఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కమల్ హాసన్ పార్టీ అయిన ఎంఎన్ఎం పార్టీ కూడా ఉన్నాయి. అయితే వీటితో పోలిస్తే ప్రేమలత సారథ్యంలోని డిఎండికేను అతిపెద్ద ద్రవిడ పార్టీగా చెప్పుకోవచ్చు. కాగా అన్నా డిఎంకే నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఈ కూటమిలో అన్నా డిఎంకేతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. అలాగే మరికొన్ని చిన్న చితిక పార్టీలు కూడా ఉన్నాయి. వీటిలో దినకరం పార్టీ కూడా ఉండడం విశేషం. కాగా ఎన్నికల వేళ ఎన్డీఏ కూటమిలో ఒక్కొక్కటిగా విభేదాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల ప్రచార బాధ్యతల నుంచి బీజేపీ అగ్రనేత కె అన్నామలై ఇటీవల వైదొలిగారు. అన్నామలైకు తమిళనాడు వ్యాప్తంగా గుడ్విల్ ఉంది. కిందటిసారి అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడిగా అన్నామలై పనిచేశారు. అయితే తమిళనాడులో బీజేపీని అధికారంలో తీసుకురావడంలో అన్నామలై ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత కాలంలో క్రియాశీల రాజకీయాలకు అన్నామలై దూరంగా ఉంటున్నారు. కాగా ఎన్నికల ప్రచార బాధ్యతల నుంచి కె అన్నామలై వైదొలగడం కమలం పార్టీలో నిస్తేజం అలుముకుంది.
ఇదిలా ఉంటే దినకరన్ పార్టీ ఇటీవల ఎన్డీఏ కూటమిలో చేరింది. అయితే సీట్ల కేటాయింపు విషయంలో అన్నా డీఎంకేతో దినకరన్ పార్టీకి విభేదాలొచ్చినట్టు సమాచారం. దీంతో రానున్న ఎన్నికలలో తాను పోటీ చేయడం లేదని దినకరన్ ప్రకటించారు. దీంతో ఎన్డీఏ కూటమి ఆత్మరక్షణలో పడింది. ఇదిలా ఉంటే సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ ఒంటరిగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. కాగా బీజేపీతో విజయ్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందని గతంలో ఊహాగానాలొచ్చాయి. అయితే కమలం పార్టీని తమ సైద్ధాంతిక శత్రువుగా టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రకటించారు. అలాగే డీఎంకేను తమ ప్రధాన ప్రత్యర్థిగా విజయ్ వెల్లడించారు. మొత్తం మీద తమిళనాడు ఎన్నికలు రసవత్తరంగా జరగబోతున్నాయి.